హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను పూర్ణాలు చేశాను, వినాయక చవితి స్పెషల్. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా వచ్చినాయి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. ఆహా ఏమి రుచి అనాల్సిందే, అంత కమ్మగా ఉంది. చేసేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎలా చేశానో చూపిస్తాను. దీనికోసం ఒక గ్లాసు మినపగుండ్లు, 2 గ్లాసులు బియ్యము, కొంచెం మెంతులు కూడా వేసుకొని 1 స్పూను కడిగేసుకొని బాగా 2-3 సార్లు కడిగేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక 5-6 గంటలు. పక్కన పెట్టేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టేసుకోవాలి, నాననివ్వాలి. ఇదిగోండి, ఇది అటుకులు, ఒక టీ గ్లాస్ అటుకులు బాగా కడిగేసి అరగంట ముందు నానబెట్టాను. ఎప్పుడంటే పిండి గ్రైండర్కి వేసే ఒక అరగంట ముందు సరిపోతుంది, అటుకులు త్వరగా నానిపోతాయి కాబట్టి ఒక అరగంట ముందు అటుకులు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పప్పుతోటి అటుకులను కూడా కలిపి గ్రైండర్లో వేసుకొని పిండి పట్టేసుకోవాలి. ఈ అటుకులు వేయటం వల్ల బాగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తాయి పూర్ణాలు. పైన బూర చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది అటుకులు వేయటం వల్ల. ఇదిగోండి, బాగా పిండిని బాగా మృదువుగా మెదిగింది. తీసి పక్కన పెట్టేసుకొని ఒక 4-5 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇప్పుడు పూర్ణాలు రెడీ చేస్తున్నాను. దీనికోసం అని చెప్పి ఒక 1/2 కేజీ పచ్చెనగపప్పు ఒక 2 గంటలు నానబెట్టేసుకొని, ఒక గంట అయినా పర్లేదు నానబెట్టేసుకొని కుక్కర్లో ఉడికించుకున్నాను ఒక 4 విజిల్స్ వచ్చే వరకు. దీంట్లోకి ఒక 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ బెల్లం వేసేసుకొని బాగా ఇది మెత్తగా కొంచెం ఎనుపుకోవాలి, కచ్చాపచ్చగా, కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం. దీంట్లోకి 1 కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, 1 స్పూను యాలుక్కాయ పొడి వేసేసుకొని 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా అడుగంటకుండా ఉంటుంది. ఇదంతా కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా దగ్గరకు పడే వరకు కలదిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. ఇవిగోండి, చల్లారిన తర్వాత బాగా రౌండ్గా ఉండలు చేసేసుకొని, ఇదిగోండి పిండి 4-5 గంటల తర్వాత కొంచెము ఒక చిన్న గిన్నెకి తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టేశాను. ఇప్పుడు ఈ పూర్ణాన్ని తీసి ఈ పిండిలో, బియ్యం పిండిలో వేసేసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. అంతకుముందు గారెల పిండి వేసున్నాను, ఆయిల్లో గారెలు వేశాను, అందుకని ఆయిల్ అలాగుంది. ఫస్ట్ గారెలు వేసి తీసి పూర్ణాలు వేస్తున్నాను. పూర్ణం వేయటం మాత్రం ఇది మాత్రం ఒక ఆర్ట్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయాలి. ఏమాత్రం కొంచెము పిండి లూజ్ అయినా, కొంచెం ఆయిల్లో విరిగిపోయినా, మనం వేసేటప్పుడు సరిగా వేయకపోయినా ఇంకా ఆయిల్ మొత్తం పాడైపోతుంది, ఇంకా టేస్ట్ మొత్తం టేస్ట్ ఉండదు. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తినేటప్పుడు బాగుంటాయి కానీ వేసేటప్పుడే కొంచెం కష్టపడాలి, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అందుకే పిండి కూడా మనం కొంచెం మరీ పిండి గట్టిగా వేసుకుంటే పైన బూర గట్టిగా వస్తుంది, అందుకని ఈక్వల్ క్వాంటిటీస్ తోటి వేసుకోవాలి. పూర్ణాలు రెడీ, వినాయక చవితి స్పెషల్.
కొంచెం కష్టం అనిపించింది కానీ బాగా కుదిరినాయి, చాలా బాగా వచ్చినాయి. పూర్ణాలు రెడీ అయినాయి. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలాగా ట్రై చేయండి.